బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, గడిచిన దినములలో మనము ఫిలిప్పీ పత్రిక యొక్క ధ్యానములను ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాము. అందున మనము గడిచిన దినములలో ఈ యొక్క వచనాలను చూస్తూ వచ్చాం. పరిశుద్ధులు అన్న మాటను ధ్యానం చేశాం. నిన్నటి దినమున అధ్యక్షులు అన్న పదమును ధ్యానం చేశాం. ఈరోజు మరి ఇంకొక పదముగా పరిచారకులు అన్న పదమును గురించిన కొన్ని మాటలు ధ్యానం చేసి తదుపరి మనము శుభవచనాల్లోనికి వెళదాం. ప్రియులరా, పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్న మాట, ఫిలిప్పీ సంఘము పరిచారకులను కలిగిన సంఘము. పరిచారకులు ఈ మాటను మనము మొట్టమొదటిసారిగా అపోస్తుల కార్యము 6వ అధ్యాయములో చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయములో రేగిన అలజడిని బట్టి, గలిబిలిని బట్టి సంఘములో పరిచారకులను నియమించడం జరిగింది. అది ఎలా జరిగింది ఏంటి అని అక్కడ నుండి పాఠాలను నేర్చుకోవడం ప్రారంభిద్దాము. చూడండి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వెదవరాండ్రును చిన్న చూపు చూచారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులను తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేమును దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఆ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనవనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియా వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ప్రియులరా, పరిచారకుల యొక్క పని ప్రారంభమునకు కారణము నాటి సంఘములో రేగిన ఒక అలజడి. ఈ అలజడిని బట్టి వారు సంఘములో పరిచారకులైన వారిని సంఘ పరిచర్యలో నియమించారు. నాటి ఆదిమ అపోస్తులు నియమించిన కట్టడి. అయితే పరిచారకులను ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లుగా నియమించలేదు. కానీ పరిచారకులను నియమించటము కొరకు ఒక పద్ధతిని, లక్షణములను వారు తెలియచేసిన వారై ఉన్నారు. పరిచారకులు అలక్షణములతో ఉన్నవారు కాకూడదు. అలక్షణములు వారికి ఉండనేరనివిగా ఉండి కోరుకొనిన కొన్ని లక్షణములను ఇక్కడ స్పష్టము చేశారు. దానిలో మొట్టమొదటిగా మనము చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ, ప్రియులరా, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవము పరిచారకులకు ప్రప్రథమముగా కనబడుతూ ఉన్నది, ప్రధానమైనదిగా కనబడుతూ ఉన్నది. వారు శరీరానుసారముగా నలపబడి నీటి బాప్తిస్మము మాత్రమే సరిపెట్టుకున్న వారు కాదు. కానీ వారు పరిశుద్ధాత్ముని వరము చేత నింపబడి పరిశుద్ధాత్మునిలో వారు తిరిగి జన్మించిన వారై ఉండి వారి సమస్త పాపదోషములను బట్టిన పశ్చాత్తాప హృదయము కలిగిన వారై ఉండి దేవుని ఆత్మ అనునిత్యము అనుసమయములలోనూ కూడా వారిని ప్రతి సమయము యందును ప్రతి రీతిలోనూ వారిని సవరించుచు ఆ విషయము కొరకు వారిని సిద్ధపరుచుచున్నదై ఉండవలసినదై ఉంది అన్న విషయాన్ని ఇక్కడ నాటి అపోస్తులు స్పష్టము చేసిన వారై ఉన్నారు. ఆత్మ అనుభవము కలిగిన వారై ఉండాలి, ఆత్మలో జన్మించిన వారై ఉండాలి. ప్రియులరా, ఈనాడు ఈ అనుభవము లేకుండా
ఈ యొక్క స్థితి లేకుండా పరిచర్య చేయుటకు సిద్ధపడుతున్న వారు చాలా మంది కనపడుతూ ఉన్నారు. ఆత్మయందు తిరిగి జన్మించిన వారిగా ఉండకనే సంఘ పరిచర్యలలో వారు పాలొందుతూ ఉన్నారు. వీరు చేయుచున్నది అది యుక్తమైనది కాదు అని దైవలేఖనం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అనుభవము ఒక వ్యక్తిని దేవుని పరిచర్య కొరకు ప్రప్రథమమైన లక్షణముగా సిద్ధపరిచి ఆయుత్తపరిచి నింపినది అయి కనబడుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మని అభిషేకమును అలక్ష్యము చేయకుండా, ఒకవేళ నువ్వు ఇప్పటికే పరిచర్యలో ఉన్నట్లయితే, ఇప్పటికే దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నట్లయితే ఆ వరమును అపేక్షించు, ఆ వరమును జాగ్రత్తగా నువ్వు కనిపెట్టు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ యందు వసించగలిగిన వారై ఉన్నారు. వరము మాత్రమే కాదు, శక్తి మాత్రమే కాదు, ఆయన నీలో వసించగలిగిన వారై ఉన్నారు గనక ఆయనను నువ్వు కాంక్షించు, ఆయన కొరకు నువ్వు కనిపెట్టు. ఆయన నీలో వసించగలిగితే, నీలో ఉండగలిగితే, నీలోకి ఏ కల్మషమును రానియకోకుండా అనునిత్యము నిన్ను సిద్ధపరిచి, అనునిత్యము నిన్ను కడిగి, అనుదినము నిన్ను ఆ స్థితిలో పరిచర్య ధర్మము నిర్వర్తించగలిగిన స్థితిలోనికి నిన్ను సిద్ధపరచుటకు నీ యందు ఉన్న పరిశుద్ధాత్ముడు దోహదపడుతున్నారు. ఆయనే హేతు అవుతున్నారు. ఆయనే యుక్తమైన విధముగా నిన్ను సిద్ధపరుచుచున్నారు, మలుచుచున్నారన్న విషయాన్ని గ్రహించి ఆ పరిశుద్ధాత్మని చేత నింపబడి ఉండుటకు నీవు నిమగ్నమై ప్రయత్నిస్తూ దానిలో నువ్వు ఆయన దగ్గర ప్రాధేయపడి కోజాడి అడగవలసిన స్థాయిలో నువ్వు ఉన్నావు అని దైవలేఖనం తెలియజేస్తూ ఉంది. మనము చెడ్డవారమయ్యుండి పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నాయి అన్నప్పుడు పరలోకమునందున్న తండ్రి మనకంటే శ్రేష్టమైన వాటిని అనుగ్రహించును కదా. అందుకని మీరు పరిశుద్ధాత్మను అడిగిన ఎడల ఆయన మీకు ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని లూకా సువార్త 13వ అధ్యాయములో భక్తుడైన లూకా తెలియచేస్తూ ఉన్నారు కదా. ఆయన పలికిన మాటను ఆయన మరలా తెలియజేసేవారు. కాబట్టి మనము మన బ్రతుకులో ఆత్మాభిషేకము కలిగిన వారముగా ఉన్నామా లేదా, ఆత్మీయ అభిషేకముతో నింపబడ్డామా లేదా, పరిశుద్ధాత్ముని యొక్క ఏలుబడిలో ఉన్నామా లేదా అన్నది పరిశీలనలో కలిగిన వారిగా ఉండగలిగితే మన బ్రతుకులో మనము పరిచర్య చేయగలిగిన యోగ్యత మనకు కలుగుతుంది. అది ఏ పరిచర్య అయినా. మందిరములో నీవు ఒకవేళ ఆరాధిక పరిచర్యలో ఆరాధనలో ఉండొచ్చు, గాయకుడు అయి ఉండొచ్చు, లేక దేవుడి కొరకు వాయిద్యముల పరిచర్యలో నువ్వు ఉండుండొచ్చు, లేక ఇదిగో ఆహారము పంచిపెట్టే పరిచర్యలో అయి ఉండొచ్చు, లేదు అందరినీ ఏకీభవింపచేసే పరిచర్య కావచ్చు, అందరికీ బోధించే పరిచర్య కావచ్చు. వివిధ రకములైన పరిచర్యలో నువ్వు ఏ పరిచర్యలో ఉన్నా కూడా ఆ పరిచర్యలో నువ్వు నీ శక్తి వంచన లేకుండా ఉండాలి అని అంటే నీవు పరిశుద్ధాత్మని అభిషేకమునకు అప్పగించుకున్నవనిగను, ఆ ఆత్మ నడిపింపునకు అప్పగించుకున్నవనిగను ఉండాలి అని దైవలేఖనం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఒకసారి కనిపెట్టండి, ఆలోచించండి, మనము నిజముగా ఆత్మకు అప్పగించుకున్న పరిచర్య చేస్తున్నామా, లేక మన స్వాలోచన, స్వనీతి, స్వాచిత్తములను దానిలో పెట్టేసి దాని ప్రకారముగా పరిచర్యలు చేస్తూ ఉన్నామా? ఒకడు ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై తనలో ఉన్న పరిశుద్ధాత్ముని చేత అనునిత్యము శుచి చేయబడుతున్న వాడై ఉండి ఉన్నట్లయితే అట్టి వాణిని పరిచర్యలో నియమించుటకు మొదటి లక్షణముగా దేవుడు తెలియచేసిన వారై ఉన్నారు. మరి ప్రత్యేకంగా మనము దైవలేఖనములో చూసినప్పుడు మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనం ఒక వచనాన్ని చూడగలుగుతూ ఉన్నాం. దయచేసి గమనించండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. సెకండ్ క్వాలిటీ ఏమిటి అని అంటే దే హ్యాస్ టు బి టెస్టెడ్. మొదటిగానే వారు టెస్ట్ చేయబడిన వారై ఉండాలి, పరీక్షింపబడిన వారై ఉండాలి. పరిచర్య కొరకు నియమింపబడిన వారు నేరుగా పరిచర్యలో పెట్టబడటానికి వీలు లేదు. కానీ వారు మొదటిగా పరీక్షింపబడిన వారై ఉండాలి, పరీక్షకు లోనైన వారై ఉండాలి. వారు నిలవగలరో
పరిశుద్ధతను కాపాడుకోగలరో, ప్రతికూలతల మధ్యలో కూడా వారి పరిశుద్ధతను కాపాడుకుని నిలబడగలరో లేదో అన్న విషయాలను బట్టి వారు పరీక్షింపబడవలసిన అనుభవములో ఉన్నారు. ఏ పరీక్ష లేకోకుండా, ఏ మాత్రమైన శిక్షణ లేకోకుండా, ఏ మాత్రము కూడా తన యొక్క మెంటార్షిప్, ఒక అధిమాయిషి కింద పని చేయకోకుండా, ఒక యజమానుని చేతి కింద నమ్మకముగా ఉండనేరకోకుండా, నీవు నీ అంత స్వతంత్రునిగా పరిచర్యలో ఉండడానికి నీకు హేతువ లేదు అని దైవలేఖనం తెలియచేస్తూ ఉంది. పరీక్షింపబడాలి అని అంటే నువ్వు ఒక అధ్యాపకుని కింద ఉండాలి కదా, నీవు ఒక మాస్టరింగ్ షిప్ కింద ఉండాలి కదా, నీవు ఒక మెంటరింగ్ షిప్ కింద ఉండాలి కదా. మెంటరింగ్ షిప్ కింద ఉండకోకుండా, పరిచర్యలో పరిశోధింపకోకుండా, పరిచర్యలో నీవు దానికి క్రమబద్ధీకరింపబడకోకుండా ఎలా కుదురుతుంది? పరిచర్య అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంగా కనబడుతూ ఉంది. పెద్దలైనను దైవజనులైనను అందరి ఎదుట కనబడకపోవచ్చేమో కానీ నేరుగా క్రీస్తు యొక్క ప్రేమను కనబరచగలిగిన లక్షణము పరిచారకులలో ఉంది. పరిచారకులు నేరుగా క్రీస్తు ప్రేమను, క్రీస్తు చేసిన సేవా విధానమును ఘనపరిచేవారై ఉన్నారు. మీరు దేవునిని కనబరుచు స్వభావము కలిగి ఉండాలి. అది అలవడాలి అని అంటే నీవు నమ్మకముగా ఒక దైవజనుని చేతి కింద, ఒక అధ్యక్షుని చేతి కింద నువ్వు ఉండగలగాలి కదా. ఏ మాత్రపు అట్టి పరీక్షింపబడిన తత్వము మనలో ఉందో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనము లక్షణాలు చూస్తున్నాము గనక ఈ లక్షణాలు మనకు కనువిప్పు కలుగు చేయవలసినవై ఉన్నాయి. ఈ లక్షణాలను మనము పరిశీలించినప్పుడు, ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో మనము కనిపెట్టుకోగలిగినప్పుడు, ఈ లక్షణాల వలన మనము యోగ్యులుగా ఎంచబడగలుగుతాం. ప్రియులరా, మనం చూసినట్లయితే అంత మాత్రమే కాదట, పరిచారకుని కుటుంబస్తులు కూడా ఆ పరిచారక స్వభావములో ఉండాలి. ఈ మాటను మనము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట చూస్తున్నాము. మీ కొరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ప్రియులరా, సహాయకురాలిగా ఉంటున్నవారు, వారి కుటుంబము కూడా అదే లక్షణముతో ఉన్నవారై ఉండాలి. దీనిలో యోగ్యమైన ప్రవర్తన అని చెప్తూ ఉంటాడు భక్తుడు. యోగ్యమైన ప్రవర్తనగా ఉండాలి తప్ప వారేదో కేర్లెస్నెస్ వారిలో ఉండకూడదు. యాటిట్యూడియల్ బిహేవియర్ వారిలో ఉండకూడదు. ఇదేదో క్యాజువల్గా తీసుకునే విషయం కాదండి. ఎవరో లేరు కాబట్టి నేను చేస్తాను కాదండి. ఇట్ ఈస్ అన్ అనాయింటెడ్ వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన ఒక పని, దేవునిదైన పని. ఆ పనిని దేవునిదైనదన్నప్పుడు అదే లక్షణముతో, అదే త్యాగముతో, అదే ధోరణితో, అదే ప్రభావము కలిగినదని భావించి దాని కొరకైన సిద్ధపాటు కలిగి దానిలో చెయ్యి వేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్లుగా దేవుని పరిచర్యలో నువ్వు చెయ్యి వేయడానికి వీలు లేదు. నీవైనా, నీ బిడ్డలైనా, నీ కుటుంబమై ఉన్న నీ సహచర్య అయినా ఎవరైనాను కూడా ఆ పరిచర్య ధర్మమునకు తగినట్లుగా పరిచారక ధర్మమును నిర్వర్తించగలిగిన యోగ్యతలో ఉన్నవారై ఉండాలి. ఆ లక్షణములు కలిగిన వారై ఉండాలి. అంతే మాత్రమే కానీ మన భౌతికమైన మన శరీరమునకు, మన ఆలోచనకు మనకేదో ఆలోచన పుట్టింది కాబట్టి, ఆశ పుట్టింది కాబట్టి ఇది జరిగేది కాదు అన్న విషయాన్ని మనము గ్రహించగలసిన వారమై ఉన్నాం. మరి ఒక మాట ఈ అపోస్తల కార్యము 6వ అధ్యాయంలోనే మనము చూస్తూ ఉన్నాము. జ్ఞానముతోనూ నిండుకొనినా అదే మాటను మనము 5లో చదివినప్పుడు విశ్వాసముతో. ప్రియులారా, మానవాళిలో ఎవడునూ జ్ఞానవంతుడిగా పరిగణింపబడగలిగిన వారు లేరు. ఎందుకు అనంటే జ్ఞానము దేవుని యొద్ద నుండి కలిగినదై ఉంది. అందుకని యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు తెలియచేస్తూ అన్నాడు, జ్ఞానముగా కొదువుగా ఉన్నవాడు దేవుని యొద్ద దానిని
అడగవలెను అని తెలియచేశాడు. మనం ఎవ్వరము కూడా ఆత్మీయ జ్ఞానము కలిగిన వరమైతే కాదు. ఒకవేళ భౌతికమైన జ్ఞానము మన పితరుల నుంచి మనకు సంక్రమించి ఉండవచ్చేమో, కానీ ఆత్మీయ పరమైన జ్ఞానం అయితే మనలో లేదు. మనకు తెలియకోకుండానే కొన్ని సహజమైన లక్షణాలు మన వంశ పారంపర్యముగా మన పితరుల నుండి మనకు సంక్రమించవచ్చు. కానీ ఈ అన్నిటినీ మించి ఆత్మీయమైన జ్ఞానము మనకు అలవడాలన్నా, కట్టబడవలసిన జ్ఞానము మనకు అలవడాలన్నా, మనము నిర్మాణాత్మకమైన జ్ఞానము మనకు అలవడాలన్నా ఇది మన వలన జరిగేది కాదు, కానీ ఇది కేవలము దేవుని వలన మన కుటుంబాలలో జరగవలసిందయ్యుంది, మన బ్రతుకులలో జరగవలసిందయ్యుంది. నీకంటే బాగా చదివిన వాడే, నీకంటే తెలివితేటలు కలిగిన వాడే, ఎన్నో ర్యాంకులు కొట్టిన వాడే ఇవాళ ఒకవేళ బతుకును కట్టుకోలేకపోవచ్చు. అయ్యో, నా జీవితంలో నేనే ఎంతో మందిని చూశాను. జ్ఞానము కలిగిన వారు, పేరెన్నిక గాంచిన వారు, అయ్యో తెలివితేటలకు ఏ మాత్రము కొదువ లేని వారు అర్ధాంతరముగా, అన్యాయముగా వారి జీవితాన్ని నాశనములోనికి నడిపించుకున్న వారై ఉన్నారు. నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. ఎంతో మించిన జ్ఞానము, చిన్న వయసులోనే ఎంతో అటు లా గురించి అయినా, ఇటు గవర్నమెంట్ జీవోస్ గురించి అయినా, ఇటు కాన్స్టిట్యూషనల్ లా గురించి అయినా, ఇటువంటి ప్రతి వాటి గురించి క్షుణ్ణమైన జ్ఞానము కలిగిన వాడు. తండ్రి మంచి పొజిషన్లో ఉండి ఆయన యాత్రను ముగించారు. అలాగే తను ఎంతో జ్ఞానముతో ఉన్నాడు, కానీ ఏం ప్రయోజనం? తన జ్ఞానము తనకి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. ఆ జ్ఞానం వలన అతడు ఏమి చేయలేకపోయాడు. అతనితో కొన్నిసార్లు పోల్చుకున్నప్పుడు నేను అనుకునేవాడిని, నాకు కూడా ఇంతటి జ్ఞానం ఉంటే బాగుండేదేమో కదా, నేర్చుకున్నది ఒక్కసారే మనకు కూడా వచ్చేస్తే బాగుండేది కదా. కానీ ఒక మాట చెప్పిన, లోకానుసారముగా జ్ఞానిగా ఎంచబడిన వాడు ఒకవేళ తన బ్రతుకులో ఎలా ఉంటాడని నేనైతే చెప్పలేను, కానీ ఆత్మానుసారముగా దేవుని ఆత్మ జ్ఞానము చేత నువ్వు నింపబడగలిగితే ఒకవేళ ఎవరికి కొరగానిదిగా నీ బ్రతుకు ఉండవచ్చేమో, కానీ నా దేవుని వలన నీవు సరి అయిన జ్ఞానము కలిగిన వాడివిగా ఖ్యాతి నొందుతావు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే అది నీ వలన పుట్టింది కాదు, నీ తెలివితేటల వలన పుట్టింది కాదు, నీ స్వాలోచన వలన పుట్టింది కాదు, కానీ ఆత్మ తానే నీ పక్షముగా ఉండి జ్ఞానయుక్తమైన మాట ఎట్లా మాట్లాడాలో, జ్ఞానయుక్తముగా ఎలా ప్రవర్తించాలో, ఆ సమయమునకు తగినట్లుగా, ఆ రీతికి తగినట్లుగా నిన్ను మాట్లాడింపచేసి తద్వారా తన నామమునకు ఘనత తెచ్చుకోగలిగిన వాడు ఆయన అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానము కలిగిన వారు అని అంటే భౌతికమైన జ్ఞానము మాత్రము కాదండి, ఆత్మ వివేచన కలిగిన వారై ఉండవలసిన వారమై మనం ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఎలా నడవాలో ఆయనే నడిపిస్తాడు, మనం ఏం మాట్లాడాలో ఆయనే మరి మాట్లాడతాడు, యుక్తముగా ఎలాగూ ఉండాలో ఆయనే మనకి బోధిస్తాడు. కాబట్టి ఆత్మానుసారముగా, ఆత్మకు అప్పగించుకున్న వారముగా, పరిశుద్ధాత్మ ప్రభావితమైన జీవితాలుగా మన బ్రతుకులు ఉండాలి. ఉన్నట్లయితే ఆ జ్ఞానము మనలో పనిచేయునుగాక. ఆలోచించండి ఒకసారి. అటువంటి స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని, మూడో విషయం ఏంటో తెలుసా? మంచి పేరు కలిగిన వారు. చూడండి అక్కడ, మంచి పేరు పొందినా, మంచి పేరు పొందినా. ప్రియులరా, కొంతమంది సాక్ష్యము నానాటికి గబ్బు కంపు కొట్టేదిగా ఉంటూ ఉంది. అయినా మన సాక్ష్యాన్ని మనం మార్చుకోవట్లా. అన్నీ ఉన్నా మన బ్రతుకును మనము సుగంధభరితముగా మార్చుకోవాలి, సువాసన భరితముగా మార్చుకోవాలి. పలుగురు ఎదుట అది సుగంధముగా కనబడగలగాలి. కానీ మన బ్రతుకులు అలా ఉండట్లేదే. సువాసన ఇవ్వవలసిన మన కుటుంబాలు, సువాసనతో నిండవలసిన మన కుటుంబాలు దుర్గంధభరితమైపోతూ ఉన్నాయి. ఆత్మానుసారముగా నింపబడిన, ఆత్మతో నింపబడిన, జ్ఞానముతో బ్రతుకుతూ ఉన్నా, కానీ కుటుంబాలలో ఇంకా ఈ యొక్క సువాసన లేని తత్వం, దుర్గంధభరితమైన బ్రతుకులు. ఒక మాట మీకు దైవలేఖనంలో నుండి గుర్తు చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ప్రభువు వారు బేతనీయలో ఉన్న సీమోను ఇంటికి వెళ్ళారు.
ఆ ఇంట్లో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. అచ్చ జటామాంసి అత్తరి బుడ్డిని తీసుకుని వచ్చి, ప్రియ సహోదరి, కన్నీళ్లతో అని పాదాలను కడిగి పన్నీరు రాసి, తన కురులతో తుడిచి పన్నీరు రాసింది అయ్యి ఉంది. ఆమె బ్రతుకులో పశ్చాత్తాపం ఉంది, ఆమె బ్రతుకులో ఆరాధన స్వభావం ఉంది, ఆమె బ్రతుకులో దేవునికి సమర్పితమైన జీవితం ఉంది, త్యాగం ఉంది, వైరాగ్యం ఉంది. కానీ ఆయనతోనే నడుస్తున్న శిష్యులలో వారిలో ఒకడికి బుడ్డి మీద ఉన్న ప్రేమ బోధకుని మీద లేకుండా పోయింది. డబ్బు మీద ఉన్న ప్రేమ ఎదుట కనబడుతూ ఉన్న గనుడగు దేవుని మీద లేకుండా పోయింది. ఆమె బ్రతుకు, ఆమె ఇల్లు, ఆమెతో ఆ గృహములోనికి ప్రవేశించిన వారి అందరికీ సువాసన నింపగలిగింది ఆమె ఆరాధన. వీడెక్కడ ఉంటే అక్కడ సుగంధము లేదండి. ఎవరితో తిరిగాడు? 3.5 సంవత్సరాల పాటు ప్రభు అయిన క్రీస్తుతో పాటు తిరిగాడు. కానీ వాడి బ్రతుకులో సుగంధం లేదు, సువాసన లేదు, దుర్గంధభరితమైన బ్రతుకు వాడిది. మంచి పేరు లేదండి. క్రైస్తవుడిగా నువ్వు ఉంటున్నావేమో, క్రైస్తవునిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, క్రైస్తవునిగా నువ్వు జీవిస్తున్నావేమో, అయినా నీ బ్రతుకులో సుగంధము లేదు, సువాసన లేదు. నిన్ను ఎవరూ కూడా ఇదిగో మంచి అని చెప్పగలిగిన యోగ్యతను నువ్వు లేదు. లేని నువ్వు పరిచారకుడిగా ఎలా ఉండగలుగుతావు? క్రీస్తును నీ నోట వెంబడి కాదండి, నీ ప్రవర్తనలో లోకము చూడాలి. నువ్వే క్రీస్తు సువాసనగా మారగలగాలి. అప్పుడు కదా నువ్వు ఉన్న స్థలము సుగంధభరితముగా మార్చబడగలుగుతుంది. క్రీస్తు సువార్త సమ్మేళనముగా అది చేయబడగలుగుతుంది కదా. అది జరగాలి అని అంటే నీవు సువాసనగా మారాలి. మంచి పేరు నీలో లేదు, మంచి పేరు నీలో లేదు. ప్రసంగి మాట్లాడుతూ మంచి పేరు గొప్పది అని తెలియచేస్తున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు. ఆ మంచి పేరు ఎలా వస్తుంది? మార్కెట్లో 50 రూపాయలకి, 100 రూపాయలకి, 200 రూపాయలకి, 300 రూపాయలకి, లక్షల రూపాయలకి దొరుకుతుంది సుగంధం. సెంటు ఎంత గాలడం దొరుకుతుంది. అది రాసుకుంటే పులుముకుంటే మన బతుకులు సువాసనంగా అయిపోవు. కొంతమంది ఇదే భావనలో బ్రతుకుతూ ఏదో ఒంటికి సెంటు కొట్టుకుంటే బతుకు బాగుంటుందని అనుకుంటున్నారు. ఒంటికి సెంటు కొట్టుకుంటే కంపు రాకుండా ఉంటుందేమో, కానీ నీ నోరు తెరవంగానే నీ బతుకేంటో జనాలకు తెలిసిపోద్ది. అది తెలుసుకోకపోతే ఎట్లా? మనం ఇంకా మన బ్రతుకు తెరిస్తే చాలు కదా, మన బ్రతుకులో ఉన్న బండారం ఏంటో అందరికీ బయటపడిపోద్ది కదా. అది దాచుకుని ఎలా బ్రతుకుతావు నువ్వు? సంఘములో పరిచారకునిగా నువ్వు ఉంటావు, లోకములో అబద్ధాల్లో నువ్వు ఉంటావు. సంఘములో పరిచారకుల్లో నువ్వే ఉంటావు, లోక మోసాల్లో నువ్వే ఉంటావు. సంఘ పరిచారకుల్లో నువ్వే ఉంటావు, లోకములో జరుగుతున్న అన్యాయముల్లో నువ్వే ఉంటావు. ఇది ఎలా కుదురుతుంది? సో అందుకని అక్కడ ఏమంటున్నాడు తెలుసా? మంచి పేరు చాలా ప్రాముఖ్యం. మంచి పేరు అని అంటే ఏంటి? ఘనమైన పేరు అని కాదండి, క్రీస్తు సువాసనకు తగిన పేరు నీలో ఉండాలి అని, క్రీస్తు యొక్క లక్షణములకు తగిన పేరు నీలో ఉండాలి అని, ఆయనను ప్రకటించగలిగిన, ఆయనను తెలియచేయగలిగిన, ఆయనను కనిపరచగలిగిన స్వభావము నీలో ఉండాలి అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లక్షణాలు మనలో ఉండగలగాలి. ఇవన్నీ నేను ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చినవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ టు బి యాజ్ ఏ డీకన్ ఆఫ్ ద చర్చ్. డీకన్ అనే పదాన్ని వాడారు ఇంగ్లీష్లో. దీన్నే గ్రీక్ నుంచి తర్జుమా చేయబడినప్పుడు గ్రీక్ మూల భాషలో డైకోనోస్ అనే పదాన్ని వాడారు. అంటే సేవ చేయగలిగిన, సమర్పించుకోగలిగిన, అప్పగించుకున్న అని అర్థం ఇచ్చే పదం అన్నమాట ఇది. ఇటువంటి పదములో నుంచి పుట్టిన పదమే డీకన్ ఆర్ డీకన్స్ అన్న పదం. పరిచారకులు అన్నవారిని డీకన్స్ అని పిలుస్తున్నారు. వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఇవి స్పష్టముగా 6వ అధ్యాయము అపోస్తల కార్యములలోనే 3 లక్షణాలుగా తెలియచేశారు. మనం 4వదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూసాం. ఈ లక్షణాలనే కదా మనకు కనబడుతూ ఉంది. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, మన బతుకుని మనం ఆలోచించుకుంటే, ఇటు స్వభావాలు మన బ్రతుకుల్లో ఉన్నాయా? ఉంటే 4వదిగా ఏంటో తెలుసా? యు హ్యాస్ టు బి అనాయింటెడ్ విత్ ద అపోస్టల్స్. నీ
ఆత్మీయ నాయకుల చేత హస్త నిక్షేపణము వలన నీవు అభిషేకింపబడి ఉండాలి. ఇట్ ఈస్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రార్థన చేయబడి నువ్వు అభిషేకింపబడాలి. హస్త నిక్షేపణము లేకోకుండా నువ్వు పరిచారకుడిగా పరిచర్యలో ఉండడానికి వీలు లేదు. మనం చూసినట్లయితే తిమోతితో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మొదటి పత్రిక 4వ అధ్యాయములో పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచనము మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అనే ఒక వచనమును, 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఈ హేతువ చేతనే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలెను. ప్రియులరా, హస్త నిక్షేపణము చేయబడకోకుండా నీవు పరిచారకునిగా నియమింపబడడానికి వీలు లేదు. అది ఎవరు అంటే నీ ఆత్మీయ తల్లిదండ్రులైనా, నీ సేవకుడుగా ఉన్నవారు మరియు పెద్దల యొక్క హస్త నిక్షేపణ నిన్ను దీవెనకరముగా యోగ్యునిగా పరిచర్యలో నియమించేవానిగా చేస్తూ ఉంది. అది జరగనప్పుడు నీవు పరిచర్యలోనికి నియమింపబడడానికి వీలు లేదు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఉన్నవాడివై ఉండొచ్చు. నీవు పరిశుద్ధాత్మ జ్ఞానము చేత, ఆత్మ అనుగ్రహించిన జ్ఞానము చేత బ్రతుకుతూ విశ్వాసములో పెక్కు స్థాయిలో ఉన్నవాడివై ఆయన అయ్యుండొచ్చు. మరిమించి మంచి పేరు కలిగిన వాడివి అయ్యుండొచ్చు. ఈ లక్షణాలు అన్నీ నీలో ఉన్నా, ఈ లక్షణాలతో పాటు ఇంకొక లక్షణం చెప్తున్నాడు. పేదల యొక్క హస్త నిక్షేపణము నీ మీద జరిగినదై ఉండాలి. అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఇది లేనప్పుడు నువ్వు పరిచర్య క్రమములో నియమింపబడడానికి వీల్లేదు. కాబట్టి గమనించు, ఈ లక్షణాలు నీలో ఉంటే గనక నువ్వు పరిచారకునిగా నియమింపబడిన వాడవు, దానవు అయి ఉన్నావు. తద్వారా ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో ప్రశ్నించుకో. పిల్లరా, ఈ మాటలతో ఈ దినముకు ముగిద్దాం. రేపటి దినమున పరిచారకుల యొక్క బాధ్యతలు, పరిచారకుల యొక్క స్వభావాలు అన్న మాటలో రేపటి దినము ధ్యానంలో ఉందాం. నా దేవుడు మీ అందరినీ దీవించును గాక. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు ధ్యానించడానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు. ప్రత్యేకముగా పరిచర్య చేయుటకు పరిచారకులకు కలిగి ఉండవలసిన స్వభావం ఏంటో మీరు మాకు తెలియజేశారు. ఆ స్వభావము మాలో మేము పెంపొందించుకోవడానికి కృప దయచేయండి. ఆ స్వభావములో నిలచి ఉండటకు కృపను అనుగ్రహించమని యేసు ఘననామములో ఈ ప్రార్థనను ప్రార్థించి నీ సముఖములో నుండి మా ప్రార్థించిన ప్రతి వాటిని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇదే నా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని నిత్య సన్నిధి మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. ఈ యొక్క వాక్యాలను షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నిత్య ప్రార్థించుతూ ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.